అందరికీ నమస్కారం. ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ రోజు మీ రాశికి జరిగే శుభాలు మరియు అశుభలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడుతుంది. రియల్ ఎస్టేట్లో డబ్బును పెట్టుబడిగా పెడతారు. మీ కుటుంబంలోకి క్రొత్త వ్యక్తి రావడం వలన వేడుకలకు జరుపుకుంటారు. మీ ప్రియమైన వారి మీద ఈ రోజు మీ ప్రేమను కురిపిస్తారు. ఆఫీసులో మీరు చేసే పనికి మంచి పేరు వస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో చెప్పే అబద్ధం మిమ్మల్ని బాగా అప్సెట్ చేయవచ్చు. మీ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు. ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. ఈ రోజు మీ ప్రియురాలిని బయటకు తీసుకెళ్తారు. ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. మీ పాత స్నేహిను కలుసుకుంటారు. మీ వైవాహిక జీవితం సరదాగా సాగుతుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మానసిక ఒత్తిడిని తట్టుకోవడానికి యోగా చేయండి. ఆరోగ్య సమస్యల వల్ల కొత్త బాధలు వస్తాయి. ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. పెట్టుబడులు పెట్టే వారికి ఇది మంచి సమయం. ప్రతి క్షణం ప్రేమ అని జపించకండి. ఎందుకంటే మీ ప్రేమ దూరం అయితే మీరు తట్టుకోలేరు. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. మీరు ఈ పని చేసిన మీ ఇంట్లో వారికి చెప్పి చేయండి, లేదంటే అడ్డంకులు రావచ్చు. అప్పు ఇచ్చిన వారి దగ్గర వసూలు చేసుకుంటారు. అస్తమానం మీ ప్రియురాలి గురించే ఆలోచించకండి. ఈ రాశికి చెందిన వారు పాత స్నేహితో సినిమాకు వెళ్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మాటల యుద్ధం తప్పదు కాబట్టి కొంచెం సైలెంటుగా ఉండటం మంచిది. పని చేసే దగ్గర ఒత్తిడి తప్పదు. ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. ఈ రోజు చాలా చురుకుగా ఉంటారు. అప్పు కోసం వచ్చిన వారికి మీ సహాయం అందుతుంది. గతంలో మొదలుపెట్టిన పనులను పూర్తి చేస్తారు. మీ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు. ప్రతి చిన్నదానికి టెన్షన్ పడకండి. కొంచెం సమయం తీసుకుని శాంతంగా ఆలోచించండి. మీ జీవిత భాగస్వామికి గొడవలు జరగవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.